కార్తీక పురాణము 15వ అధ్యాయము. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ సమృద్ధితో నరరూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్మ్యమును గురించి ఎంత వివరించును పూర్తి కానే ఎరదు. కాని మరి ఒక ఇతిహాసము చెప్పెదను, సావధానుడై ఆలకింపమని ఇట్లు చెప్పాను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చెయ్యుట, శివకేశవుల వద్ద దీపారాధన చెయ్యుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దైవత దర్శనము చెయ్యలేని వారు కాలసూత్రము నేడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించి వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విధువక చేసిన ఎడల అట్టివారు దేవదూతములు మ్రోగచుండగా విమానమెక్కి వైకుంఠంనకు పోవుదురు. నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపముంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంత సేపు మాత్రం దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపను ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కదలదు వినమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నది తీరమున శిథిలమై దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడ్డి ఉన్న దేవాలయమును శుభ్రంగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దినముల నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయున్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట ఖర్చుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట ఖర్చుకుని అనియు వత్తి చివరకు అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాస మగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కనులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయ్ నీవెవడువు, ఎందుకిట్లా నిలబడుతుంటివి అని ప్రశ్నించగా, అయ్యా నేను మూషికము. రాత్రి నేను ఆహారము వెతుకుటకు ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటు కరిచి పక్కనున్న దీపం చేత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని. ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిననో దానికి గల కారణమేమిటో విషేదీకరింపుము అని కోరెను. యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయ్ కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బహిళాకుడని పిలిచేడివారు. నీవు జైన్మత వంశానికి చెందిన వాడివి. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడువై దేవ పూజలు నిత్యకర్మలు మర్చి నీచుల సావాసం వలన నిషిదానము తినుచు మంచివారులను యోగులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించున్నావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమునందు అనుభవించితివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయితివి. దాని వలన నీకు తిరిగిన పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు ఈ గ్రామానికి పోయి నీ పేరిటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొంది మని అతడికి నీతులు చెప్పి పంపించాను. ఇట్లు స్కంద పురాణ తరుగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం.